ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం టీటీడీలో ఇంజనీరింగ్ విభాగంలో ఫైల్స్ దగ్ధం చేయడం అనేది ఒక పెద్ద కుట్ర. టీటీడీలో ఉన్నటువంటి వైసీపీ కోర్టులు కొందరు ఈ యొక్క ఫైల్స్ ని దగ్ధం చేయడం జరిగింది. నిజాలని కాల్చాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంజనీరింగ్ విభాగంలో దాదాపు 1200 కోట్ల రూపాయలు పనులు అక్రమంగా కట్టబెట్టారు. ఒక పక్క విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉంది, మరో పక్క ఫైల్స్ దగ్ధం అవుతా ఉంది. ఎప్పుడూ జరిగిన టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ లో ఫైర్ యాక్సిడెంట్ ఇప్పుడే ఎందుకు జరిగింది? ఏ నిజాన్ని దాచిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు? ఏ అవినీతిని కాల్చిపెట్టాలనేసి మీరు ఈ విధంగా కుట్ర చేస్తున్నారని టీటీడీలో ఉన్నటువంటి వైసీపీ కోవర్టుని సూటిగా ప్రశ్నిస్తున్నాను. వైసీపీ కోవర్టులు బీ కేర్ఫుల్, కబడ్డార్. ఇంకా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో కొందరు వైసీపీ కోవర్టులు టెస్ట్ వేసి స్వామివారి హుండీని దోచుకున్నటువంటి పెద్ద మనుషులు టెస్ట్ వేస్తున్నారు. మీరు అనుకుంటా ఉన్నారు ఫైల్స్ కాల్ చేస్తే నిజాలు మాయమైపోతాయనేసి. మీరు చేసిన అవినీతి, హుండీలో చేసిన దోపిడీ, ఇంజనీరింగ్ విభాగంలో చేసినటువంటి దొంగతనాలు, కళ్యాణ మండపాలని కాంట్రాక్టర్లకు కట్టబెట్టినటువంటి అక్రమాలు అన్నింటినీ కూడా వెలికి తీస్తాము. ముఖ్యంగా ధర్మారెడ్డి హయాంలో కరుణాకర్ రెడ్డి ఇద్దరు ములాఖత్ అయ్యి వైవి సుబ్బారెడ్డితో కూడా చేతులు కలిపి కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి అండ్ వైవి సుబ్బారెడ్డి మీ ముగ్గురు చేసినటువంటి అవినీతిని కాల్చాలని ప్రయత్నం చేశారు. మీ ముగ్గురు కూడా బాధ్యులు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఈ ఫైల్స్ దగ్ధం చేసేటువంటి కార్యక్రమం ఒక పెద్ద ప్రోగ్రామ్ లాగా జరుగుతుంది. వైసీపీ కోర్టులు మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం, పోలవరం ఫైల్స్ దగ్ధం, సిఆర్డీఏలో ఫైల్స్ దగ్ధం, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఫైల్స్ దగ్ధం, ఎంఆర్ఓ ఆఫీస్లో ఫైల్స్ దగ్ధం. అంటే ఫైల్స్ దగ్ధం చేసేస్తే నిజాలు మాయమైపోతాయి అనుకున్నారా? ప్రతి పైసాను కూడా కక్కిస్తామని కూడా ఈ సందర్భంగా నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఫైల్స్ దగ్ధం పైన, ముఖ్యంగా టీటీడీలో జరిగిన ఫైల్స్ దగ్ధం పైన సిబిసిఐడి విచారణ జరిపించాలి. ఎవరైతే దోషులు ఉన్నారో కఠినంగా శిక్షిస్తామని కూడా ఈ సందర్భంగా గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నాను.